ఆ ఇంటి వాడు వచ్చాడంటే మన ఇద్దరు బయటకు పదార్థేస్తాడు. నేను ఎడతాడా కానీ నన్ను పెట్టడరా. నీకేమన్నా ఆకాంక్ష ఊడిపడ్డావా? కాదు, అమెరికా నుండి తేవడం లేదా. నువ్వు అమెరికా వచ్చినావంటే ఏదో నమ్మడానికి పిచ్చి జనం ఎవరు లేరు రావుడు. నీ గెటప్ చూడగానే నువ్వు పెద్ద ప్లాట్ఫారంగా అనుకుంటారు. మరి అంత అందంగా మాట్లాడాలి. నేను ఒకప్పుడు బంగాళాలో వచ్చినాడు రా. అవును రాముడు, కనపడ్డవాని వల్ల అప్పులు అడుగుతా కానీ ఇచ్చే అలవాట్లేదు కదా నీ మొహానికి. ఇచ్చేవాడా మన దేశమే పూర్తిగా అప్పుల్లో ఉందిరా. నేను అప్పుడే చెప్పానండి. అవునులే, నువ్వు అప్పు తీసుకున్నా ఇచ్చే అలవాట్లేదు నీ మొహానికి. మన ఆలోచించండి. నాకప్పుడు బంగారాలు రా. నీ మొహం బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అలా మావులు వసూలు చేసుకునే మొహం, కురవాల మొహం. అరేం చేయమంటావు? నా చెత్త పై చేసి నేను మామూలు చూస్తున్నాను. ఉడతా ఉడతా వచ్చే ఎక్కడికి వెళ్తా వచ్చే ఉడతా ఉడతా వచ్చి ఎక్కడికి వెళ్తా వచ్చి వెనక ముందు చూసి రాండి తీసుకురండి. తొందరపోయి ఎంతసేపు ఎగుతారు. ఉసిపాటు ఉసిపాటు ఉసిపాట. ఓహో, అది ఆగిలా అట్లా ఎండ పడుతుంది. అమ్మాయి వచ్చింది. ఎవరు మీరు? దొంగకోళ్ళు పట్టే మొహాల్లో ఉన్నారు. మేము దొంగలం కాదండి, ప్రేమికులు, అమర ప్రేమికులు. అలాగా పాపం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా కాసులకు చేసుకోగా వచ్చినాం. ఏంటి చేసేది? పిడకలా? పిడకలు చేద్దా ఆడాలి పని బాబా. నేను మగ పని చేస్తారా? నువ్వు సరేనంటే ఎంత పని ఏం చేస్తావు? ఏ పని ఏం చేస్తా? మీరు చేసే మొహాల్లో లేరు, ఎవరైనా చేస్తే చూసే మొహాల్లో ఉన్నారు. అప్పుడు కరెక్ట్ బాబా. నేను చేసినట్టు ఎవరైనా తెలుసా? నేను పని మొదలు పెడితే అయిపోయే వరకు ఇంతకీ మీరేం పని చేస్తారు? ఎవరారు బాబా? పనే లేదని నమ్మటానికి ఎర్రోలు ఎవరు లేరు. ఈ ఇంట్లో అన్ని పనులు చేయడానికి పని మనుషులు ఉన్నారు. ఇక్కడ ఏం పని లేదు. ఇక మీరు దయచేయచ్చు. బాబా ఏంటి బిస్కెది? ఓహో, మరి నువ్వు? నేను పోతే ఏం పోటు? రాగల పోటు. అయితే వెళ్ళి మంచి హోటల్లో చేరండి. నేను 3 రోజులు సామి అతగలితే వాడు అదలు చెప్పుకోలేక మదలు. నేను 7 రోజులు లక్షన్నర వాటికి వెళ్తే రుబ్బురు పత్రం వినబడి డబ్బుగా ఫినిష్. అయితే మీరు కాలు పెడితే
వెంకటేశ్వర నాయుడు పడుతుంది అయ్యో మన అందరికి దండాలల్లా అబ్బాయి వాన్సర్లా ఎండ పడుతుంటే మేము ఆకలికి పోవాలి రణమయ్య ఎవరో ఒకటి రండి ఏటికి పోతుంది మాట్లాడు కానీ ఒక పాట వేసుకుందాం రా మీరు పాటలు కూడా వచ్చా ఆడవచ్చు రాబా ఆడుతున్నారా బోల బోల జనతా వచ్చేసా మెచ్చేసా అల్లేసా గిల్లేసా బోడసా గిడిసా గుల్లాది రుగ్గేసా పాల పుంతలో కానాలో తూందగలగా కొల్కొలంబస్ తూందగలగా కొల్కొలంబస్ వచ్చేసా మెచ్చేసా తోడసా గిడుసా జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి 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 లైలా లైలా జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి 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 లైలా లైలా ఏ పిల్ల లబ్జన కాల బోల బోల జనక అయ్యం చేపు అయ్యం కైపు అన్ని చేపు నీ బొబ్బ సాగిసా చేకుందో చేకిసా రాపుందో అల్లవాడలా దగదగా కొల్కొలంబస్ దగదగా కొల్కొలంబస్ వచ్చేద్దాం వచ్చేద్దాం చూడొద్దాం గీసిస్తా జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి 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 లైలా లైలా జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి 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 లైలా లైలా ఏ పిల్ల ఏనా బాయ్ జనక బోల బోల జనక అదో ఆరాపల్లి పిల్లగా వండింది ఓహో అచ్చా ఆరపల్లి మంది వేశాడు కుర్రాడు లబ్జన బోల బోల లబ్జనక మందు ఆరపల్లి మందు 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 లబ్జన బోల బోల లబ్జనక నోటితే వాడే మగగితా వందిసా వెంగిసా చెక్కిసా అత్యాశిసా
రింగిస్తా గాజిస్తా చైనిస్తా తెచ్చిస్తా ఆసి కుర్రో వీళ్ళకేసో ధూమ్ దగదగా కుల్ కులంబస్ 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 అబ్బో కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు పిల్లతో పింగు పాగో చిత్రాల చెల్లేసి సింగు సాంగు చింగల్లో చింగ దొరికింది దొంగ ముద్ద ఇవ్వంగ విముది బుంగ ఎస్సై పోవంగా చీమ 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 చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ చీమ 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 చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ చీమ 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 చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ చీమ 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 చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ సంతహారదీస్తే వయ్యారి గుళ్ళోకొస్తే ఊరందేడై కోడై కొత్తరపోవస్తే సొగదగిరి సెగబున్నది సొగసొక్కటే ఆగా చీమ 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 చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామ చీమ 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 చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామ దుప్పటి విప్పు కాలని లేచిన దుప్పటి విప్పు పలుగప్పని గుంపది లేవము చింగల్లో చింగ దొరికింది దొంగ ముద్ద ఇవ్వంగ విభూతి బొంగ చదువుసే ఎస్సై పోవంగా చీమ చిలిపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామ వాళ్ళు పిచ్చివాళ్ళు మాత్రమే, నీలాగా మేకవని పుల్లు మాత్రం కాదు.
ఏం స్వప్న ఈ మధ్య నీ నోరు పెరిగిపోతుంది. ఎంత మాట వస్తే అంత మాట అంటున్నావు. వట్టి మాటలతోనే సరిపెడుతున్నాను, సంతోషించు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా మిస్టర్ మహేంద్ర? నీ నిజ స్వరూపం అంతా నాకు తెలిసిపోయింది. ఏమిటి నీ తెలిసింది? పిచ్చి పిచ్చి వేషం లేకుండా లోపలకు వెళ్ళు. నేనెలాగో లోపలికి వెళ్తాను, నువ్వే బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను బయటికి వెళ్ళడమా? నీకేమన్నా మతిపోయిందా? నేను మతున్నే మాట్లాడుతున్నాను. మతి ఉంటే ఈ కంపెనీకి మేనేజర్ని నీ మంచి చెడ్డ చూసే నన్ను బయటికి వెళ్ళమంటావా? అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి ఈ ఇంటికి, ఈ ఫ్యాక్టరీకి నీకు ఎటువంటి సంబంధం లేదు అని నువ్వంటే సరిపోదు, సరిపోదు. ఈ ఆస్తి మొత్తం నాకు అప్పగించాడు. అలాగే మిస్టర్ మహేంద్ర. మహేంద్ర, నీ అధికారాలన్నీ నిన్నటితో రద్దయిపోయినాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నన్ను బయటికి పంపించరు. నువ్వు అనుకున్నంత తేలిగ్గానే స్వప్న. దానికి చాలా తతంగం జరగాలి. అలాగైతే ఒక్క నిమిషం ఉండు. ఇదిగో చదువుకో. ఏమిటి? నీకున్న అధికారాలన్నీ నిన్నటితో రద్దయిపోయారని లాయర్ నుంచి నోటీస్ తీసుకొని వచ్చాను. చదువుకో. ఎంత పగరే నీకు! ఇన్నాళ్ళు మన్ను తిన్న పావులా ఉంది. చివరికి ఎంత పని చేస్తావా? నిన్నేం చేస్తారో చూడు. మహేంద్ర, నువ్వు నన్ను ఇప్పుడు ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కూరలు పీకిన పామువి. పిచ్చిదానా! కోరల్లో విసుమంటుంది. కానీ నీవెల్ల నింపుకున్న విషాన్ని నింపుకున్న చిరాకులే నన్ను బయటికి వెళ్ళనమంట. మర్యాదగా వెళ్తావా లేక మెడబెట్టి బయటికి గంటించమంటావా? స్వప్న, నీ ఆస్కారానికి నేను ఇప్పుడే సమాధానం చెప్తా. ఇప్పుడే ఆగే. అడుగు ముందుకే కదా, రంగు పడుతుంది జాగ్రత్త. మొత్తానికి నువ్వు చెక్కవని ఒప్పుకున్నావు. ఒరే వంశీ, ఇదంతా నీ పన్నాదన్నమాట. ఇది నిన్ను చూసుకోవాలి. తెగ రచ్చిపోతుందిరా. స్వప్న గురించి మరొక మాట మాట్లాడు, నీ నేల నేల రోజుతుంది జాగ్రత్త. వస్తాన్రా, వస్తా. నీ ఇద్దరంతు వస్తా. నువ్వు తెల్ల కిందలుగా తప్ప చేసినా నా చిరిగిన వేలుగా వెంట్రకు కూడా పెగలేరా. పోరా, నువ్వు నమ్మేం చేస్తావు. అలాగే అనుకుంటూ ఉండు. ఏదో ఒకరోజు